ఒకటి కాదు, రెండు కాదు, 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. ప్రపంచంలోనే ఈ ఘనతను సాధించిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ శర్మ ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా. అతని ఆధ్వర్యంలో ముంబై 5 ట్రోఫీలు గెలుచుకుంది. అయితే 2024లో అతని స్థానంలో హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా నియమించారు. 2022 నాటికి రోహిత్ ఇండియాకి ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అయ్యాడు. అతని కెప్టెన్సీలో ఇండియా 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కు చేరుకుంది. అన్ఫార్చునేట్లీ ఇండియా మ్యాచ్ ఇంగ్లాండ్ తో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ లో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం టీం ఫామ్ లో ఉన్నందున ఇండియా టోర్నమెంట్ గెలుస్తుందని అందరూ నమ్మారు. అన్ఫార్చునేట్లీ ఇండియా ఫైనల్ ను గెలవలేకపోయింది. కొందరు రోహిత్ ను కెప్టెన్సీ నుండి కూడా తొలగించడం గురించి మాట్లాడారు. కానీ ఈ కెప్టెన్ ఇండియాకి వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలిపించాడు. ఇప్పుడు రోహిత్ ని వన్డే కెప్టెన్ నుంచి తప్పించారు. అతని స్థానంలో శుభ్మన్ గిల్ ను కొత్త వన్డే కెప్టెన్ గా నియమించారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే 2022 వరల్డ్ కప్ గెలవాలనే రోహిత్ కల నెరవేరుతుందా? ఈ వీడియోలో రోహిత్ శర్మ వరల్డ్ క్రికెట్ లో ఎలా డామినేట్ చేశాడో చూద్దాం. డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత రోహిత్ శర్మ 2007 టీ20 వరల్డ్ కప్ లో ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ లో అతను 50 పరుగులతో సహా కొన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్ లో ఆడాడు. అతను సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 30 పరుగులు చేసి ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2008 సిబి సిరీస్ లో రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్ తో కలిసి పార్ట్నర్షిప్ ని నిర్మించాడు. మొదటి ఫైనల్ లో 66 పరుగులు చేశాడు. సిబి సిరీస్ లో 3 ఫైనళ్లు ఉంటాయి. మొదటి 2 ఫైనల్స్ గెలిచిన తర్వాత ఇండియా 2008 సిబి సిరీస్ ను గెలుచుకుంది. 2008 ఐపీఎల్ లో అతను 404 పరుగులు చేశాడు. మరియు 2009లో అతను ముంబైపై హ్యాట్రిక్ కూడా సాధించాడు. ఇది అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టింది. 2010 జింబాబ్వే ట్రయాంగిల్ సిరీస్ లో రోహిత్ తన మొదటి 2 సెంచరీలు వరుసగా సాధించాడు. జింబాబ్వేపై 114 పరుగులు మరియు శ్రీలంకపై 101 పరుగులు చేశాడు. 40కి పైగా వన్డే మ్యాచ్లు అయినప్పటికీ రోహిత్ కేవలం 2 సెంచరీలు మాత్రమే చేశాడు. దీని కారణంగా అతను ఇండియా టీంలో తన స్థానాన్ని స్థిరంగా ఉంచుకోలేకపోయాడు. 2011 వరల్డ్ కప్ టీంలో అతని స్థానంలో పీయూష్ చావ్లా ఎంపికయ్యాడు. మరియు ఈ వార్త అందినప్పుడు ఇతను ఇలా ట్వీట్ చేశాడు: వరల్డ్ కప్ జట్టులో భాగం కాకపోవడం నిజానికి నాకు చాలా నిరాశ కలిగించింది. ఇక్కడ నుండి నేను వెళ్లాల్సి వచ్చింది. నిజానికి చెప్పాలంటే అది నాకు చాలా పెద్ద ఎదురు దెబ్బ. 2011 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ చిన్ననాటి కోచ్ మరియు యువరాజ్ సింగ్ వంటి సీనియర్ ఆటగాళ్లు నీ బలహీనతను సరిదిద్దుకొని మోటివేట్ చేశారు. 2011లో అతను 16 ఓడిఐలో 611 పరుగులు సాధించగా 2012లో అతను 14 ఓడిఐలో 168 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయానికి రోహిత్ శర్మను ఇండియా జట్టు నుండి తొలగిస్తారని అందరూ భావించారు. కానీ 2013లో ఇంగ్లాండ్ తో జరిగిన 4వ వన్డే మ్యాచ్ లో ఎంఏ ధోని రోహిత్ ను ఓపెనర్ గా పంపాడు. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ 93 బంతులు 83 పరుగులు చేశాడు. మరియు ఇది అతనికి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ గా మారింది. దీని తర్వాత రోహిత్ శర్మ అనేక రికార్డులు సృష్టించాడు. దాని తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 366 పరుగులు చేసే క్రమంలో రోహిత్ శర్మ 141 పరుగులు చేశాడు. ధవన్ 95 పరుగులు చేశాడు. మరియు విరాట్ కోహ్లీ 100 పరుగులు చేశాడు. అదే సిరీస్ లో రోహిత్ శర్మ 209 పరుగులు చేసి తమ మొదటి డబుల్ సెంచరీ సాధించాడు. 2013లో అతను ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ అయ్యాడు మరియు ముంబైని ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ కూడా గెలిపించాడు. రోహిత్ నవంబర్ 2013లో తన టెస్ట్ డెబ్యూ కూడా చేశాడు. సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. రోహిత్ 2010లోనే టెస్ట్ డెబ్యూ చేయాల్సి ఉంది. కానీ ప్రాక్టీస్ సమయంలో రోహిత్ అనుకోకుండా వృద్ధుమన్ సహా కాలు మీద కాలు వేసి అతను యాంకిల్ ఇంజూరీ అయ్యాడు. 2014లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకపై 264 పరుగులు చేసి రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇన్నింగ్స్ స్టార్టింగ్ లో కేవలం 4 పరుగుల వద్ద ఉన్నప్పుడే అతని క్యాచ్ డ్రాప్ అయ్యింది. ఆ తర్వాత రోహిత్ శర్మ శ్రీలంక బాలర్లకు చుక్కలు చూపించాడు. ఇప్పటికీ ఇది వన్డేల్లో అత్యంత ఇండివిజువల్ స్కోర్ గా ఉంది మరియు ప్రపంచంలోని ఒకటి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అతని ప్రదర్శన కారణంగా 2011 వరల్డ్ కప్ నుండి తొలగించినప్పటికీ అతను 2015 వరల్డ్ కప్ లో ఓపెనర్ గా ఆడాడు. మనం వరల్డ్ కప్ ను గెలవలేకపోయినా రోహిత్ 8 ఇన్నింగ్స్ లో 47 యావరేజ్ తో 330 పరుగులు చేశాడు. అతను ఒక సెంచరీ 2 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. 2017లో రోహిత్ శర్మ శ్రీలంకపై 208 పరుగులు చేసి తన 3వ డబుల్ సెంచరీ సాధించాడు. 21 వన్డే మ్యాచ్ లో అతను 6 సెంచరీలతో 1293 పరుగులు చేశాడు. తర్వాత 2019 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ 645 పరుగులు చేశాడు. ఒకే వరల్డ్ కప్ లో 5 సెంచరీల రికార్డు. అన్ఫార్చునేట్లీ సెమీఫైనల్ మ్యాచ్ లో మనం టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రిజల్ట్ ఇండియా మ్యాచ్ ను 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. తర్వాత ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2020 నాటికి రోహిత్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ 5 ట్రోఫీలను గెలుచుకొని ఐపీఎల్ లో అత్యధిక విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇది అతనికి విరాట్ కోహ్లీ తర్వాత ఇండియాకి కెప్టెన్ కావడానికి కారణం కావచ్చు. 2020 నాటికి రోహిత్ శర్మ ఇండియాకి ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అయ్యాడు. 2022 టీ20 వరల్డ్ కప్ లో అతను ఇండియాను సెమీఫైనల్ కు చేర్చాడు. కానీ ఇండియా మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రోహిత్ నాయకత్వంలో ఇండియా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడింది. కానీ అన్ఫార్చునేట్లీ ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 2023 వరల్డ్ కప్ వచ్చింది. 2011 వరల్డ్ కప్ కోల్పోయినప్పటికీ అతను 2023లో ఇండియాకి కెప్టెన్ గా ఉన్నాడు. ఇండియా అన్ని మ్యాచ్లు సులభంగా గెలుస్తుంది. ఈ 2023 దీపావళి మరింత ప్రత్యేకంగా చేసింది. మొత్తం టోర్నమెంట్ లో ఓటమి ఎదురు కాని ఏకైక టీం ఇండియా. సెమీఫైనల్ మ్యాచ్ లో రోహిత్ 29 బంతులు 47 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి ఇండియాకి మంచి ఆరంభం ఇచ్చాడు. ఇండియా మొత్తం 397 పరుగులు చేసింది మరియు ఈ మ్యాచ్ లో మొహమ్మద్ షమి 7 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ని 327 పరుగులకి ఆల్అౌట్
ఆల్అౌట్ చేసింది. ఫైనల్లో రోహిత్ శర్మ మళ్ళీ 31 బంతుల్లో 47 పరుగులు చేశాడు. కానీ మంచి పార్ట్నర్షిప్ నిర్మించలేకపోవడంతో ఇండియా 240 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా లాంటి టీం పై ఈ పరుగులు సరిపోవని మనందరికీ తెలుసు. ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని 43 ఓవర్లలో చేసి వరల్డ్ కప్ ను గెలుచుకుంది. అభిమానుల నుండి క్రికెటర్ల వరకు అందరూ షాక్ అయ్యారు. కానీ ఈ ఓటమి రోహిత్ లో ఒక ఫైర్ ను పుట్టించింది. దీని తర్వాత అందరూ ఊహించిన విషయం జరిగింది. 2024 ఐపీఎల్ కోసం రోహిత్ శర్మ ప్లేస్ లో హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా చేశారు. మరియు ఈ టోర్నమెంట్ లో హార్దిక్ చాలా విషయాలు జరిగాయి. హార్దిక్ పాండ్యా గురించి ఫుల్ వీడియో చేశాను. కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చెక్ చేయండి. అప్పుడు 2024 T20 వరల్డ్ కప్ వచ్చింది. దీనిలో ఇండియా డామినేట్ చేసింది. ఆస్ట్రేలియా మ్యాచ్ వచ్చినప్పుడు రోహిత్ శర్మ మిచెల్ స్టార్క్ ఓవర్ లో 29 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో అతను 41 బంతులో 92 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్. మరియు ట్రావిస్ హెడ్ మంచి టచ్ లో కూడా ఉన్నాడు. కానీ ఈసారి ఇండియా 24 పరుగుల తేడాతో మ్యాచ్ ను గెలిచింది. ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ నుండి ఎలిమినేట్ అయింది. 2022 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇండియా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోగా 2024 సెమీఫైనల్ లో ఇండియా ఇంగ్లాండ్ ను ఓడించింది. దీనిలో రోహిత్ శర్మ 57 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ తో రాణించలేదు. కానీ 30 బంతుల్లో 30 పరుగుల డిఫెండ్ చేయాల్సి వచ్చినప్పుడు రోహిత్ శర్మ తెలివిగా తమ బాలను ఎంచుకుని సౌత్ ఆఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించింది. ఇండియా T20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. తర్వాత 2024 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వచ్చింది. దానిలో ఇండియా 1-3 తేడాతో ఘోరంగా ఓడిపోయింది. నిజానికి రోహిత్ ఫామ్ లో లేనందున 5వ మ్యాచ్ లో తాను బెంచ్ మీద ఉంచుకున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా కూడా టోర్నమెంట్ మొత్తం అంతటా అన్డిఫీటెడ్ గా ఉంది. మరియు న్యూజిలాండ్ తో జరిగిన చివరి మ్యాచ్ లో రోహిత్ శర్మ 76 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచి ఇండియాకి ఐసీసీ ట్రోఫీ గెలవడానికి సాయం చేశాడు. రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ లో ఇబ్బంది పడుతున్నందుకు సెలెక్టర్లు శుభ్మన్ గిల్ టెస్ట్ కెప్టెన్ గా నియమించినప్పుడు ఈ నిర్ణయం తర్వాత రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. దాని తర్వాత 4 అక్టోబర్ 2025 రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించారు. మరియు అతని స్థానంలో శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా నియమించారు. అతని ఆధ్వర్యంలో వన్డేల్లో ఇండియా విజయ శాతం 75 మరి ఇతర ఇండియా కెప్టెన్లు సాధించలేని విజయ శాతం. చీఫ్ సెలెక్టర్ అజాత్ అగర్కర్ కారణాన్ని వివరించాడు. ప్లాన్ పరంగా 3 ఫార్మాట్లకు 3 వేరువేరు కెప్టెన్లు ఉండడం ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అని చెప్పాడు. అభిషేక్ నాయర్ కొన్ని రోజుల క్రితం రోహిత్ శర్మతో ప్రాక్టీస్ సెషన్ లో జరిగిన సంఘటన పంచుకున్నాడు. రోహిత్ 2027 వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరియు దానిని గెలుచుకొని ఇండియా గర్వపడేలా చేయాలని నిజంగా కోరుకుంటున్నాడు. నేటి కాలంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ. అతను అన్ని సాధించాడు. అతను 2027 వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఈ కథను పూర్తి చేయాలనుకుంటున్నాడు. అదే అతని చివరి టోర్నమెంట్ కావచ్చు. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.